బిగ్ బ్రేకింగ్ న్యూస్ బీసీలకు చంద్రబాబు మరో వరాన్ని ప్రకటించారు. బీసీల కోసం కొత్తగా బ్యాంకు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. 10,000 కోట్ల నిధితో బ్యాంకును ప్రారంభిస్తామని చెప్పారు. బీసీలకు రుణాలన్నీ కూడా ఈ బ్యాంకు ద్వారానే ఇస్తామని చెప్పారు. రుణాల కోసం ఇతర బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని లేదన్నారు. 40 ఏళ్లుగా తనను ఆదరిస్తున్న బీసీలకు దన్నుగా నిలబడతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. చూస్తున్న బీసీలకు చంద్రబాబు మరో వరాన్ని ప్రకటించారు. బీసీల కోసం కొత్తగా బ్యాంకును ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. 10,000 కోట్ల నిధితో బ్యాంకును ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. బీసీలకు రుణాలన్నీ కూడా ఈ బ్యాంకు ద్వారానే ఇస్తామని చెప్పడం జరిగింది. రుణాల కోసం ఇతర బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని లేదన్నారు. 40 ఏళ్లుగా తనను ఆదరిస్తున్నటువంటి బీసీలకు దన్నుగా నిలబడటానికి చంద్రబాబు ఈ హామీ ఇచ్చారు. ఇక కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, ఆల్రెడీ మనం చూసాం కాపుల కోసం ప్రత్యేక కార్పొరేషన్లు, అలాగే అనేక వర్గాలకు అనేక కార్పొరేషన్లు ప్రకటించారు ఆల్రెడీ. అయితే ఇప్పుడు కొత్తగా ప్రారంభించబోయేటటువంటి చంద్రబాబు హామీ ఇచ్చినటువంటి బీసీల కోసం ప్రత్యేక బ్యాంకు కూడా అలాంటి దానిగా భావించాలా, లేదంటే దీనికి ఏమన్నా ఒక స్పెషల్ రికగ్నిషన్ ఏమైనా ఉందా? ప్రధానంగా కాపు కార్పొరేషన్ తో పాటు మరికొన్ని కార్పొరేషన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. వాటికి ఆ కార్పొరేషన్ల ద్వారా నిధులను కూడా సమకూర్చి లబ్ధిదారులకు ప్రయోజనకరంగా చేకూర్చే విధంగా లబ్ధిదారులకు ప్రయోజనకరంగా చేకూర్చే పనులను చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగానే బీసీలలో అనేక రకాల కులాలు ఉన్నాయి. ఆ కులాలను అన్నిటికీ ప్రస్తుతం బీసీ కార్పొరేషన్ అని ప్రభుత్వ శాఖ ఆధ్వర్యంలో బీసీలకు రుణాలతో పాటు అనేక పథకాలను అమలు చేస్తున్నారు. అయితే వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా బీసీల కోసమే ఒక బ్యాంకును ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈరోజు పత్తికొండలో చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. అయితే మనం వాస్తవంగా బీసీల బ్యాంకుగా ప్రకటించిన చంద్రబాబు నాయుడు ప్రకటనలను పరిశీలిస్తే మాత్రం బీసీల కోసం ప్రత్యేకంగా ఒక బ్యాంకును ఏర్పాటు చేయడం ద్వారా ఆ వర్గాలకు ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అయితేమి, బ్యాంకుల ద్వారా రుణాలు, తర్వాత బీసీ కులాలకు చెందిన విద్యార్థులకు రుణాలు, ఇతర రైతులకు సంబంధించిన రుణాలు, మొత్తం బీసీ వర్గాలకు సంబంధించిన అన్ని రకాల రుణాలను బీసీ వర్గాలకు సంబంధించిన బ్యాంకుల ద్వారా అందించాలన్న ఒక కొత్త పథకాన్ని ఈ రోజు పత్తికొండలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. అయితే ప్రధానంగా బీసీల కోటగా చెప్పుకోబడే పత్తికొండ నియోజకవర్గంలో ఈ విధంగా ఈ రోజు ప్రకటన చేయడం పట్ల అక్కడి ప్రజలు కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా బీసీ కార్యాలయాల చుట్టూ తిరిగినా కూడా లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరడం లేదు అన్న వాదనను కొంతమంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకురావడంతోనే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కార్పొరేషన్ల ద్వారా అమలయ్యే ఈ రుణాలను అన్నింటినీ ప్రత్యేకంగా ఒక బ్యాంక్ ఏర్పాటు చేసి వాటి ద్వారానే లబ్ధిదారులకు అందిస్తే సమగ్రంగా ఒక్కొక్క జిల్లాలో ఎంతో మందికి లబ్ధిదారులకు మనం ప్రయోజనం చేకూర్చవచ్చు అన్న విషయాలపై ఇప్పటికే చర్చించి ఆ దిశగా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది.